ఆధ్యాత్మికం చేసేవాళ్ళు మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయని చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 7 చక్రాలే ఉన్నాయా, ఇంకా ఎక్కువ చక్రాలు ఉన్నాయా? హాయ్ అండి. ఇక్కడ మన జీవితంలో సమస్యలన్నింటికీ పరిష్కరించుకుని ముందుకు పోవాలంటే ముందుగా ఏం చేయాలి? ఆధ్యాత్మికం చేయాలా, బౌద్ధికం చేయాలా, మానసికంగా ఇంప్రూవ్ అయ్యాలా? మన జీవితంలో అన్నిటిని ముందుకు దాటుకుని పోవాలంటే ఏది ఇంపార్టెంట్? ముందుగా ఏం చేయాలి, ఏం అవలంబించాలి? మన సమస్యలన్నింటికి పరిష్కారాలు మనమే కనుక్కోగలమా, లేదా ఎవరి ద్వారైనా తెలుసుకుని చెయ్యాలా? ఇవన్నిటికి సమాధానాలు మనలోనే ఉన్నాయి. కానీ ఆధ్యాత్మికంగా, భౌతికంగా, మానసికంగా ఈ 3 కూడా ఇంపార్టెంటే. కానీ ముందుగా ఏం చెయ్యాలి? మరి వీటన్నిటికీ సమాధానాలు ముందు వీడియోల్లో చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ని ఫాలో చేసుకోండి. తొందరలో యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. హోలీ విధ అనే పేరుతో ఉంటుంది యూట్యూబ్లో. ఇక ఎప్పుడు లైవ్ అని ఉంటుందనేది నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. మీరందరూ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు సమాధానాలు మీరు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ లైవ్లో. ఫాలో మీ మై ఛానల్.